Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, Honorable IT and Electronics Minister Nara Lokesh garu WhatsApp governance launch చేశారు. ఈ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే ఇది అసలు మంచిదేనా అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు చాలామంది అట్లీస్ట్ నా నోటీస్లో ఎవరు ఒక వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మిస్ అవుతున్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి లాస్ట్ 15 డేస్లో జరిగిన ఈవెంట్స్ మీరు చూస్తే ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు అడగట్లేదు. అదేంటో కూడా నేను మీకు ఈ రోజు ఎపిసోడ్లో మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, టు బిగిన్ విత్, సిటిజన్స్ అందరికీ అట్ అ క్లిక్ ఆఫ్ అ బటన్ గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని వాళ్ళ కన్వీనియంట్ టైంలో వితౌట్ ఎనీ హ్యాజిల్స్ వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలి అనే ఫిలాసఫీ సెంట్రిక్గా దీన్ని కాన్సెప్చువలైజ్ చేశారు. 161 సర్వీసెస్ ఇప్పుడు లాంచ్ చేస్తా అండ్ రానున్న రోజుల్లో మోర్ దాన్ 360 సర్వీసెస్ని కూడా ఇందులోకి అందుబాటులోకి తీసుకొద్దాం అనేది ఇన్ ద ఫ్యూచర్ ప్లాన్. ఫ్రమ్ అ కాన్సెప్ట్ స్టాండ్ పాయింట్ ఇలాంటి సర్వీస్ డెలివరీ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ టు ఆస్పైర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెలివర్. ఇప్పుడు ఎస్టోనియా లాంటి కంట్రీస్ చూస్తే అక్కడ సిటిజన్ సర్వీసెస్ ఎంత డిజిటైజ్ అయిపోయి ఉంటాయి అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సరే 1 డేలో మీరు ఆన్లైన్లో అక్కడ కంప్లీట్ రిజిస్టర్ చేసుకొని స్టార్ట్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎస్టోనియా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ డిజిటల్ అడాప్షన్ ఇన్ ఇట్స్ గవర్నమెంట్ సర్వీసెస్. ఇలాగా గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని సిటిజన్స్ కి అట్ క్లిక్ ఆఫ్ అ బటన్ డిజిటైజ్ చేసి వాళ్ళ కన్వీనియంట్ గా ఉండేలాగా చేయాలనేది ఇట్స్ ఫండమెంటలీ అ గుడ్ థింగ్. దిస్ ఇస్ అ స్టెప్ టువర్డ్స్ ఎస్టోనియా కైండ్ ఆఫ్ గవర్నెన్స్. అసలు కుదిరినంత వరకు డిజిటైజ్ చేసి అవతల పడేయండి, పర్సన్ డిపెండెన్సీ లేకుండా అనే ఫిలాసఫీ. దిస్ ఇస్ వెరీ గుడ్. అండ్ దీనికి తోడు ఎలాంటి సైబర్ రిస్క్స్, సైబర్ ఫ్రాడ్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయో వాటన్నిటికి కూడా మీరు ర్యాంప్ అప్ అయి ఉండండి, రెడీగా ఉండండి వాటిని హ్యాండిల్ చేయడానికి, రిజాల్వ్ చేయడానికి అని చెప్పి సిబిఎన్ గారు కూడా అలర్ట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి. ఇక నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇది ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ తో టైఅప్ పెట్టుకొని ఇట్లాంటి సిటిజన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అనేది ద ఫస్ట్ టైం ఎవర్. అండ్ ఆర్గ్యూబ్లీ వరల్డ్ లో ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ వాట్సాప్ తో ఇలా టైఅప్ పెట్టుకొని ఇట్లా ఇప్పుడు దాకా ఎవరు చేయాల. ఇలాగా ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్, వరల్డ్ లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఆర్గ్యూబ్లీ అనే సిచ్యువేషన్ లో మనం ఉన్నప్పుడు ఇలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ని గవర్నమెంట్ సైడ్ నుంచి డావోస్ సమ్మిట్ లో మనం ఎందుకు చెప్పుకోలేదు? చెప్పండి చూద్దాం. టెక్నాలజికల్ ఎంత సుపీరియర్ ఇనిషియేటివ్ ఇది, సిటిజన్స్ కూడా ఎంత కన్వీనియంట్ ఆప్షన్. ఎందుకని మనం డావోస్ సమ్మిట్ లో ఇలాంటిది మనం డెమాన్స్ట్రేట్ చేయలేదు? చెప్పండి. చెప్తే వాళ్ళు అక్కడ అప్రిషియేట్ చేయరా? చెప్తే అక్కడ గ్లోబల్ గా వచ్చిన గవర్నమెంట్స్, గ్లోబల్ గా వచ్చిన టెక్నాలజికల్ జైంట్స్ వాట్సాప్ తో ఇంటిగ్రేట్ అయ్యి మీరు చేస్తున్నారు అంటే ఇది వెరీ గుడ్ థింగ్ అని వాళ్ళు చెప్పరా? చెప్పకపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి? అంత మంచి రెప్యుటేషన్ మనకి వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు డావోస్ సమ్మిట్కి వెళ్ళినప్పుడు దీని గురించి ఎందుకు చెప్పలేదు? దిస్ ఇస్ మై ఒపీనియన్. ఇలాగా ఒక మెటా లాంటి థర్డ్ పార్టీ కంపెనీ, ఓకే, అండ్ దట్ టు ఫేస్బుక్ కి క్యాంబ్రిడ్జ్ అనలిటికాతో హిస్టారికల్గా ఉన్న స్కాండిల్తో వాళ్ళు డేటా బ్రీచ్ జరిగి వాళ్ళు యూకే గవర్నమెంట్కి ఫైన్ కూడా కట్టిన ఈ కంపెనీతో ఇంటిగ్రేట్ అవుతున్నాము అని ఆంధ్రప్రదేశ్ కనుక చెప్తే మనకి బ్యాడ్ రెప్యుటేషన్ ఉంటుంది. ఇది గ్లోబల్గా అక్కడ వచ్చిన గవర్నమెంట్స్ కానీ, గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్ కానీ అండ్ టెక్నాలజికల్ జైంట్స్ కానీ దీన్ని అప్రిషియేట్ చేయరు. దిస్ ఈజ్ నాట్ అ థింగ్ దట్ ద గ్లోబల్ ఆడియన్స్ విల్ అప్రిషియేట్ అనే కన్సర్న్ లేకపోతే మనం డావోస్ సమ్మిట్లో కంపల్సరీ చెప్పాల్సిన విషయం అవునా కదా? ఎందుకని చెప్పలేదు? దేర్ఫోర్ దిస్ బ్రింగ్స్ మీ టు అ క్వశ్చన్ దాట్ మనం అసలు వాట్సాప్తో ఎందుకు ఇంటిగ్రేట్ అవ్వాలి? అది ఒక థర్డ్ పార్టీ యాప్. అఫ్ కోర్స్ ప్రైవేట్ కంపెనీస్ని వీటన్నిటిని ఎంకరేజ్ చేయొచ్చు, కానీ ఎస్టోనియా లాంటి కంట్రీ కూడా డిజిటైజ్ చేస్తా వాళ్ళు వాట్సాప్ని యూజ్ చేయలేదు కదా. మెటాకి ఎట్లాంటి హిస్టరీ ఉంది, దాని మీద ఎలాంటి అలిగేషన్స్ ఉన్నాయి అంటే మెటా ఇప్పుడు వచ్చిన పేరు, ఇదివరకు ఫేస్బుక్ కదా. సో దాని మీద ఎలాంటి డేటా స్కాండల్స్ ఉన్నాయి అనేది మనకు హిస్టారికల్లీ తెలిసినప్పుడు ఎస్టోనియా లాంటి కంట్రీ అంతా టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ ఎస్టోనియా లాంటి కంట్రీనే వాట్సాప్ అడాప్ట్ చేసుకున్నప్పుడు మనం అడాప్ట్ చేసుకుంటే మన రిస్క్స్ ఏంటి? విజయ్, నువ్వు చెప్పేది రాంగ్, నువ్వు అన్నెసరీ కన్సర్న్స్ రేజ్ చేస్తున్నావు అంటే కనుక నాకు మీ క్వశ్చన్ ఇదే. ఇంత తొడగొట్టుకొని చెప్పుకోవాల్సిన ఇనిషియేటివ్ ఇది, ఇంత టెక్నాలజికల్లీ అడ్వాన్స్ ఇనిషియేటివ్ అని మనం ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ అండ్ వరల్డ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ అని చెప్పుకునే టెక్నాలజికల్లీ అడ్వాన్స్ ఇనిషియేటివ్ని డావోస్ సమ్మిట్లో ఎందుకని చెప్పుకోలేదు మనం? చెప్పండి. బ్లూంబర్గ్ టీవీ దగ్గరికి వెళ్ళి, బ్లూంబర్గ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ మీడియా రైట్, బ్లూంబర్గ్ దగ్గరికి వెళ్ళి ప్రీవియస్ గవర్నమెంట్లో డ్యామేజ్ జరిగిపోయింది అని అక్కడికి వెళ్ళి మనం నెత్తినోరు కొట్టుకున్న వాళ్ళం. సిబిఎన్ గారు ఇలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని ఎందుకు డిస్కస్ చేయలేకపోయారు? ఎందుకని అక్కడ షోకేస్ చేయలేకపోయారు? సో నాకున్న కన్సర్న్స్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తా. అక్కడ నాకు ఏం అర్థమవుతుందంటే అసలు మన గవర్నమెంట్ వాట్సాప్తో ఎందుకు ఇంటిగ్రేట్ అవుతుంది? వాళ్ళు చూపించే రీజన్ సీమ్స్ టు బి ఫేర్.
ఏంటి, అందరి మొబైల్స్లో వాట్సాప్ ఉంటుంది, సో అక్కడికే తీసుకువెళ్ళిపోవాలని చెప్పేసి కన్వీనియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ సిటిజన్స్కి కన్వీనియంట్ సర్వీసెస్ డెలివరీ చేయాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి యాప్లోకి ఇంటిగ్రేట్ చేయడం మంచిదే. కానీ వాట్సాపే ఎందుకు? మనమే ఒక ఇన్హౌస్ గవర్నమెంట్ సంబంధించిన గవర్నమెంట్ యాపే ఒకటి క్రియేట్ చేసి మీరు ఏదైతే పబ్లిసిటీ బడ్జెట్స్ పెడతారో శుభ్రంగా ఆ బడ్జెట్స్ దీనికి అలొకేట్ చేసి మీరు మార్కెట్ చేయొచ్చు. జనాలకు తెలిసిపోద్ది, వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోద్ది, అరే అటు ఇటు తిరిగే బాధ లేదురా బాబు, శుభ్రంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకో గవర్నమెంట్ది అని చెప్పేసి అందులో మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్ ఇచ్చేసి నీకు టకటక మొత్తం వచ్చేస్తాయి అనేలాగా మన ఓన్ యాప్ని ఎందుకు మనం డెవలప్ చేసుకోలేదు? అలాగే డెవలప్ చేసుకుని ఉంటే మీరు డావోస్కి వెళ్ళినా కూడా మీరు అది తొడగొట్టి చెప్పేవాళ్ళ కాదా? అవునా కదా? అలాంటివి చేయకుండా మీరు వాట్సాప్తో ఇంటిగ్రేట్ అవ్వడం అనేది ఇట్స్ డెఫినెట్లీ కన్సర్నింగ్ అని నేను అనుకోవడమే కాదు, మీ ద్వారా మీరే మీ నోటితో డావోస్లో చెప్పకపోవడం వల్ల ఆ కన్సర్న్స్ని ఇంకా నాకు స్ట్రెంథన్ చేశారు. ఫ్రెండ్స్, మీకు నా క్వశ్చన్ ఏంటి అంటే, మనం వాట్సాప్ ద్వారా ఇలాగ సర్వీసెస్ మనం తీసుకుంటే సరిపోతుంది అనే లెవెల్లోనే మన థింకింగ్ ఉండాలా, లేదా డేటా ప్రైవసీ, సిటిజన్ డేటా, గవర్నమెంట్ వాటన్నిటి గురించి కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఇలాగ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కాకుండా ఇన్ హౌజే ఐటీ మినిస్టర్గా లోకేష్ గారికి అసలు ఎంతసేపు అని ఒక ఐటీ యాప్ డెవలప్ చేయడం గవర్నమెంట్ సంబంధించి అలాంటి ఐటీ యాప్ డెవలప్ చేసుంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ ఆల్సో లెట్ మీ నో యువర్ థాట్స్. అసలు డేటా ప్రైవసీ గురించి ఇలాంటి డిస్కషన్స్ అసలు అవసరమా, లేదా డేటా లేదు పాడు లేదు అన్నీ ట్రాక్ అయిపోతాయి, ఈ వాట్సాప్ కాల్స్ కూడా ఇంక నుంచి ఏం ఉండదు, ఇవి కూడా ట్రాక్ అయిపోతాయి ఇంక నుంచి, ఈ ఎంఓయూసి సైన్ చేసుకున్నారు కదా, ఇంకా గవర్నమెంట్ వాట్సాప్ రెండు ఒకటే అనేలాంటి కన్సర్న్స్ మీకుంటే అది కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.